తెలంగాణకు వస్తా, రేవంత్ రెడ్డిని ఓడిస్తా అంటూ ప్రగల్భాలు పలికిన జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మధ్య చిక్కుకొని విలవిలాడుతున్నాడు. ఓ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కింద పడి నలిగిపోయాడు. ఆయన ఒక్క సీటు కూడా ఆయన సాధించుకోలేకపోయాడు. చాలామంది ముఖ్యమంత్రులు చేసి ఉండొచ్చు. ఆయన ఎన్నికల వ్యూహకర్తగా ఈ దేశంలో నరేంద్ర మోడీని ప్రధాని చేసి ఉండొచ్చు, లేకుంటే జగన్ ముఖ్యమంత్రి చేసి ఉండొచ్చు, అండ్ మమతా బెనర్జీని లేకపోతే ఇంకా చాలామందిని ముఖ్యమంత్రులుగా ఆయన చేసి ఉండొచ్చు, తయారు చేసి ఉండొచ్చు. తీరా తాను రాజకీయ పార్టీ పెట్టి బీహార్లో సొంత రాష్ట్రంలో ఆయన ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేశాడో ఒక రాజకీయ పార్టీ పెట్టి, జనస్వరాజ్ పార్టీ పెట్టి, ఆ పార్టీ నుంచి ఒక్క అభ్యర్థి అంటే ఒక అభ్యర్థి గెలలేదండి. అవుట్ ఆఫ్ 243 టోటల్ సీట్స్లో 238 సీట్స్లో జనస్వరాజ్ పార్టీ పోటీ చేసింది. ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు. ఆయన పార్టీ అభ్యర్థులు నిలబెట్టాడు. 238 మందిలో ఒక్కరంటే ఒక్కరు గెలవకపోవడం అనేది ఇది అంటే దేశ రాజకీయాల గురించి ప్రశాంత్ కిషోర్కు బాగా తెలుసనో, లేకుంటే రాజకీయాల మొత్తాన్ని కాచి వడబోసాడనో, ఆయనకు తెలియని విద్య లేదనో, ఎన్నికల వ్యూహ రచనలో ఆయనకు మించిన వాడెవడు లేడనో మనం ఇప్పటిదాకా అనుకుంటూ వచ్చాం. చాలామంది అనుకున్నారు. అంటే ఇక్కడ గెలిపించగలడేమో కానీ ఆయన గెలవలేడు అనేది కూడా మనకు కనిపిస్తుంది. ప్రశాంత్ కిషోర్ దాన్ని ఏమంటారు, శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్లు అయితే ఆయన పరిస్థితి. ప్రశాంత్ కిషోర్ ముందుగా తన రాష్ట్రంలో అంటే బీహార్లో సొంత రాష్ట్రంలో రాజకీయంగా తాను ఏ రకంగా నిలబడాలి, ఎట్లా నిలదొక్కుకోవాలి, అండ్ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి, ఈ ఆలోచనలు ఇవన్నీ చేయడం మాట పక్కన పెడితే, నేను తెలంగాణకు వస్తా, నేను రేవంత్ రెడ్డిని ఓడిస్తా, హరిహరాదులు వచ్చినా ఎవరు ఆయన ఓటమిని ఆపలేరు, ఐసా పైసా అంటూ ఆయన ప్రశాంత్ కిషోర్ చాలా మాట్లాడాడు. సరే, ఆ మాటల వెనుక ఎవరున్నారు ఏమిటి అనేది మనకు తెలియంది కాదు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచే ఏదో అక్కడికి ప్రశాంత్ కిషోర్కు కొన్ని ఇన్పుట్స్ వెళ్ళాయనో, ఈ రకంగా మాట్లాడమని ఆయనకు చెప్పారనో, ఆ తర్వాత ఆయన మాట్లాడారనో ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజం ముందు లేదు మనకు తెలియదు. ప్రశాంత్ కిషోర్కు తెలంగాణకు ఏమి సంబంధమో తెలియదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించాలని ఎందుకు అనుకున్నాడో మనకు తెలియదు. రేవంత్ రెడ్డి అప్పుడెప్పుడో ఒక టీవీ ఛానల్లో చేసిన ఒక వ్యాఖ్యను ఆ పాయింట్ను పట్టుకొని అదేదో పాత పగలాగా నేను వచ్చి ఓడిస్తా, దగ్గరుండి కూర్చొని అని అన్నాడు ఆయన. ప్రశాంత్ కిషోర్కు ఎవరైనా సరే మనలాంటి వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, ముందు మీ ఇంట్లో పరిస్థితి చూసుకో. ఎందుకంటే బీహార్ రాష్ట్రంలో చాలా చేదు అనుభవం ఎదురైంది ఆయనకు. ఆయన ఏమనుకున్నాడంటే, నేనే చాలామందిని ముఖ్యమంత్రులుగా తయారు చేశాను కనుక, చాలామందిని గెలిపించాను కనుక నాకు ఇక తిరుగులేదు అనుకున్నాడు ఆయన. ఆయన ఎన్నికలకు ముందు కూడా చెప్పింది ఏమిటి, అయితే నేను 150 సీట్లలో గెలుస్తా, లేకపోతే అసలు గెలవని చెప్పాడు ఆయన ముందే చెప్పాడు. అదేంటో మనకు అర్థం కాదు. ఇప్పుడు అయితే గెలుస్తాము లేకపోతే ఓడిపోతాము అని అంటే ఏదో ఒకటిదే గ్యారంటీ. అది గెలుపా ఓటమి అనేది రెండింటిలో ఏదో ఒకటే పక్కా. ఇప్పుడు 3 నిలబడ్డా 30 మంది నిలబడ్డా ఒక్కరే గెలుస్తారు. సో అక్కడ ఎన్డీఏ కూటమి విజృంభణ అనేది మనకు రిజల్ట్స్ ట్రెండింగ్ ఓట్ల లెక్కింపు మొదలైన నాటి నుంచే మనకు అది మనకు కనిపించింది. సో ఇక్కడ జనసురాజ్ పార్టీకి వచ్చిన ఓటింగ్ ఎంత అంటే 0.3%. ఎన్డీఏ కూటమికి అంటే బీజేపీ అండ్ జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, హెచ్ఏఎంఎస్ అండ్ ఎంఐఎం కాదు, ఈ పార్టీలన్నీ అంటే మొత్తం 5 పార్టీలు, వీటన్నిటికీ కలిపి వచ్చిన ఓటింగ్ శాతం పోలైన ఓట్లలో 55.6%.
కాంగ్రెస్ ఆర్జేడీతో కూడిన మహాగఠబంధన్కి వచ్చింది బీహార్లో 35%. మహాగఠబంధన్ సరే చాలా దారుణమైన సీట్లు వచ్చాయి వాళ్లకు. ఎంఐఎం పార్టీ ఆశ్చర్యంగా 5 సీట్లలో గెలిచింది అండ్ ఇతరులు 1 సీట్లో గెలిచారు. నేను జనసురాజ్ గురించి మాట్లాడుతున్నా. జనసురాజ్ పార్టీని స్థాపించిన ప్రశాంత్ కిషోర్ అనుకున్నది ఏంటంటే, తాను ఒక కేజ్రీవాల్ అనుకున్నాడు. ఢిల్లీలో కేజ్రీవాల్ ఎట్లయితే క్లీన్ ఇమేజ్ అనే దాంతో కార్డుతో వచ్చాడో, అటువంటి క్లీన్ ఇమేజ్ కనుక తాను తీసుకొస్తే ప్రజలు అటువైపు షిఫ్ట్ అవుతారని అనుకున్నాడు. కానీ ప్రజలకు కావాల్సింది ఏంటంటే మాయోపాయాలు, గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు, ప్రజల్ని మోసం చేయడం ఎలా, అండ్ ప్రజల్ని ప్రలోభ పెట్టడం ఎలా, ప్రజలకు డబ్బు మద్యం పంపిణీ చేయడం ఎలా, పోల్ మేనేజ్మెంట్ చేయడం ఎలా, వీటన్నిటికీ సంబంధించిన తర్ఫీదు ఉండాలి. ఉంటేనే ప్రజల్ని మనం మెప్పించగలం, ప్రజలతో మనం ఓటు వేయించుకోగలం. మన భారత రాజకీయాల్లో మనకు అదే కనిపిస్తుంది. బీహార్లో రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకొని తిరిగినా కూడా ఫలితాలు ఇంత దారుణంగా ఎందుకు వచ్చాయి? నరేంద్ర మోడీ, అమిత్ షా చేసిన మ్యాజిక్ ఏంటి? సరే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో వాళ్ళు ఏమైనా గోల్మాల్ చేశారా ఏమిటనేది అది వేరే ఒక ప్రశ్న. బట్ ఇక్కడ అవుట్ ఆఫ్ 243కి ఇన్ని సీట్లు వీళ్ళు కొల్లగొట్టడం అనేది చాలా ఆషామాషి కాదు. 2025లో 75 సీట్లు, అట్లాగే 2010లో 22, 2015లో 80, 2020లో మళ్ళీ 75 స్థానాల్లో విజయం సాధించిన ఈ కూట్ ఆర్జేడీ ఇప్పుడు ఈసారి 25 సీట్లకే పరిమితమైంది. 25 సీట్లకు చూడండి, ఎక్కడ 75, ఎక్కడ 80, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కేవలం 25 సీట్స్ మాత్రమే సాధించింది. అండ్ తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ముందే అనౌన్స్ చేశారు. అంటే ఆ ఫ్యాక్టర్ పనిచేస్తుందని అనుకున్నారు. కానీ మనకి ఇప్పుడేం కనిపిస్తుందంటే, తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడమే నష్టమేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా అంటే వీళ్ళు క్యాంపెయిన్ చేసింది కూడా వీళ్ళ అంటే బీజేపీ అగ్రనాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ చేసిన క్యాంపెయిన్ మెథడాలజీ అంటే గతంలో ఆర్జేడీ అంటే లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన అక్రమాలు, అవినీతి, అధికార దుర్వినియోగం, లేకపోతే జంగిల్ రాజ్ అంటే అటవీ రాజ్యంలాగా వాళ్ళు పరిపాలించిన తీరు, ఇవన్నీ కూడా చాలా వర్కౌట్ అయినట్టుగా కనిపిస్తుంది. వీళ్ళది కాంగ్రెస్ బీసీ కార్డు పనిచేయనట్టుగా కూడా కనబడుతుంది. పని చేయలేదు, వర్కౌట్ కాలేదు. అండ్ ఎంఐఎంకు ఇన్ని సీట్లు రావడం ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. మొత్తం 243లో సీట్స్లో ఎంఐఎం అంటే మజ్లిస్ పార్టీ 29 స్థానాల్లో పోటీ చేసింది. ఇందులో ఇవన్నీ కూడా సీమాంచల్ అనే ప్రాంతంలో ఉన్నాయి సీట్లన్నీ. ఇందులో 5 గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అంటే మనకు కనిపిస్తున్న దృశ్యం. సరే, మళ్ళీ మనం జనసురాజ్ దగ్గరికి వద్దాం. ఎందుకంటే ఈయన జనసురాజ్ పార్టీ అధినేత ఎవరు, మన ప్రశాంత్ కిషోర్, బహుశా ఆయన ఇక ఈ జూబ్లీహిల్స్ ఫలితం తెలుసుకున్న తర్వాత, రేవంత్ రెడ్డి నాయకత్వం గురించి తెలుసుకున్న తర్వాత, రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమ లేకుంటే పోరాట పటిమ, ఆయన సామర్థ్యం గురించి తెలుసుకున్న తర్వాత మరి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటాడా లేదా చూడవలసి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.